హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో మన ఐస్కి, హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం తీసుకునే హెయిర్ కేర్ రొటీన్లో ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ రెసిపీ. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అదే రెసిపీ కరివేపాకు పచ్చడి అండి. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా ఈజీ రెసిపీ అండి, క్విక్గా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనకి ఈ పచ్చడికి కావాల్సిన పప్పు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు ఎండుమిర్చి, ఒక 3 స్పూన్స్ ఆఫ్ ధనియా, 1 స్పూన్ ఆఫ్ జీరా, అలాగే 4 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు అండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చిమిర్చి అండ్ గుప్పెడు పండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. మీలో కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎండుమిర్చి అనేది తగ్గించుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి అనేది తీసుకొని దంచి వేసుకోండి, లేకపోతే పేలిపోతాయి, జాగ్రత్త. నెక్స్ట్ అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పప్పు దినుసులు అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా. మనం ఈ తాలింపు దినుసులు అనేవి ఇక్కడే బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడికి కావాల్సిన టేస్ట్ అనేది వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. మనం చేసేది కరివేపాకు పచ్చడి కాబట్టి ఇందులో కరివేపాకు అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువే అయిపోతుంది కదా, సో కొంచెం ఎక్కువే తీసుకోండి. మనం తీసుకునే ఆకు అనేది చాలా బాగా ఫ్రై అయిపోవాలండి. అది ఏ విధంగా ఫ్రై అయిపోవాలంటే మనం టచ్ చేస్తే పౌడర్లా అయిపోవాలండి. అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకునే కరివేపాకు కలర్ అనేది లైట్ టు థిక్ వరకు బాగా చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా చెప్పాలంటే. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ పట్టుకునే లోపు ఇవన్నీ కూల్ అవ్వాలి కదా, సో సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని. ఇది బాగా కూల్ అవ్వాలండి, అప్పుడే మిక్సీ పట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. మనం వేడి మీద అస్సలు మిక్సీ పట్టకూడదు. నెక్స్ట్ ఇందులోకి తీపి ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఒక 4 టమాటోస్ అనేవి చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇష్టమైన వాళ్ళు మనం వేరే ఏమి యాడ్ చేయకుండా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ అనేది అదే షేర్ చేస్తాను. డైరెక్ట్గా తినలేని వాళ్ళకి ఇలా టొమాటోస్ మిక్స్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4 టమాటోస్ అనేది తీసుకున్నాను. ఇవి బాగా మగ్గడానికి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి, దాంతోపాటు ఒక స్పూన్ సాల్ట్ కూడా. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి కట్ చేసి వేసుకున్న ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. మనం ఏ క్వాంటిటీ ఎక్కడ యాడ్ చేసుకోవాలో అక్కడే యాడ్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా అన్నీ ఒకేసారి యాడ్ చేస్తామంటే టేస్ట్ అనేది రాదు, సో గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది పప్పు దినుసుల్లో యాడ్ చేసుకున్నాం కదండి, అక్కడ టేస్ట్ అక్కడ ఉంటుంది. బట్ మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందులో కూడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కట్ ఆఫ్ కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలా బాగా మగ్గిపోవాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ బాగా ఫ్రై అయితేనే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి టొమాటోస్, కొత్తిమీర అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. బట్ చాలా కూల్గా అవ్వాలి. మనకి కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. టొమాటోస్ అండ్ కొత్తిమీర అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకోగానే అవి చాలా పేస్ట్లా అయిపోతాయి. అందుకనే అవి పక్కన పెట్టుకుని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు అనేవి ఉన్నాయి కదా, సో అవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ పప్పు దినుసులు అనేవి మిక్సీ పట్టుకున్నాను కొంచెం కొంచెంగా. ఇవి లైట్గా బరగ్గా ఉన్నప్పుడే మనం టొమాటోస్, కొత్తిమీర మగ్గిపెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా. మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి
కుదిరితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేకపోతే మనకి టమాటోస్‌లోంచి వాటర్ అనేది వస్తాయి కదా! సో, అవి సరిపోతాయి. సరిపోకపోతే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. సో, మనం ఇలా మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పులుపు, సాల్ట్, తీపి 3 కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మనం టోటల్‌గా మిక్సీ పట్టేసిన తర్వాత మిక్స్ చేయాలంటే కుదరదు కదా! సో, చూసి అన్నీ సరి చేసుకోండి. మనకి పచ్చడి అనేది టెక్స్చర్ ఈ విధంగా వస్తుందండి. అప్పటి వరకు మిక్సీ పట్టుకుందాము. టోటల్‌గా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్పూన్‌తో మనం ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ కొత్తిమీర పచ్చడి అనేది మనకి కర్రీస్‌లో కాంబినేషన్స్‌కి, రసం, సాంబార్ కాంబినేషన్స్‌కి ఆర్ టిఫిన్స్‌కి అయితే పర్ఫెక్ట్ అండి. దోస, ఇడ్లీ చాలా బావుంటుంది. వాటిలో ట్రై చేయండి ఎప్పుడైనా. మనం బయట నుంచి తెచ్చుకున్న టిఫిన్స్‌లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తెలియని వాళ్ళు నా రెసిపీ ఒక్కసారైనా ట్రై చేసి తప్పకుండా రివ్యూ అనేది షేర్ చేయండి. చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా అందరికీ యూజ్ అవుతుంది. సో, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రెసిపీ కూడా ఏం కావాలో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి రివ్యూ షేర్ చేయండి. అండ్ ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.